చెల్లె ఎక్కడుందో కాస్త ఎంక్వైరీ చేయరా. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా వస్తున్నారు. నేను కంపల్సరీ స్కూల్కి వెళ్ళాలి. మా కృష్ణవేణి కనిపించట్లేదంట. నువ్వేం కంగారు పడకు గౌతమి, నేను ఇప్పుడే వస్తున్నాను. మనం తర్వాత కలుద్దాం. బాయ్. నిన్ను తనకు దూరం చెయ్యాలి, నిన్ను తనని వేరు చెయ్యాలి. నేను హీరోయిన్ అయ్యి తీరుతాను. అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. అతనే కృష్ణవేణి కాసులు కల్పించాడు. ఆ స్కౌండ్రల్ ఊళ్ళోనే ఉన్నాడా? అతను కూడా కనిపించట్లేదు. మా కృష్ణవేణి ఎక్కడ చూసారా? లేదు గౌతమి, ఏమైంది? ఈ ఊళ్ళోకి ఇంద్రాని ఓ సినిమా వ్యక్తి వచ్చాడు. అతను ఏమైనా మీకు కనిపించాడా? అప్పుడెప్పుడో కనిపించాడండి, ఈ మధ్య ఎప్పుడూ చూడలేదు. ఈ అమ్మాయి ఒక అబ్బాయితో టౌన్కి వెళ్ళే బస్సు ఎక్కడ చూశాను. అది పొద్దున్నెప్పుడో చూశాను. ఈ పాటికి టౌన్కి చేరుంటారు. అక్కడి నుంచి సిటీకి వెళ్ళి ఉంటారేమో. గౌతమి, కృష్ణవేణి కనిపించిందా? లేదక్క, వాడితో కలిసి టౌన్కి వెళ్ళే బస్ ఎక్కిందంట. చూసిన వాళ్ళు చెప్పారు. పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా అది మనం లేకుండా ఊరి పొలి మీద కూడా దాటలేదు. ఇప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందే. నాతో పాటు పొలానికి వచ్చి కాసేపు నేను కనిపించకపోతే నాన్న నాన్న అంటూ కేకలు పెట్టేది. ఇప్పుడు ఈ నాన్న కనిపించకుండా వెళ్ళిపోయిందే. కృష్ణవేణి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదు. వాళ్ళు పొద్దున్నే టౌన్ బస్ ఎక్కారంటే ఈ పాటికి ఖచ్చితంగా టౌన్కి దగ్గరలో ఉంటారు. మనం వెంటనే బయలుదేరితే వాళ్ళని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. వాళ్ళు అక్కడి నుంచి సిటీకి వెళ్ళాలనుకుంటున్నట్టు వాళ్ళ మాటలు విన్నవాళ్ళు చెప్పారు. ఓకే, అయితే ఓ పని చేద్దాం కృష్ణ. మనం డైరెక్ట్గా సిటీకి వెళ్ళి ఇట్నుంచి వచ్చే వెహికల్స్ కోసం కాపు కాద్దాం. ప్రతి వెహికల్ని చెక్ చేద్దాం. గుడ్ ఐడియా, పదండి. నేను వస్తాను. ఎందుకు వదినా? నేను కృష్ణ తీసుకొస్తా. అవును గౌతమి, నువ్వు ఇక్కడే వీళ్ళకి తోడుగా ఉండు. మీరెవరూ కంగారు పడకుండా ధైర్యంగా ఉండండి. రేపటిలోగా కృష్ణవేణితో తిరిగి వస్తాం. పదండి విజయ్. ఆపరేషన్ విలేజ్ సక్సెస్. హీరోయిన్ ఇల్లు వదిలి వచ్చేసింది. ఇప్పుడు తను నాతోనే ఉంది. ఇద్దరం ఊరు చివర్లో ఉన్నాం. కాసేపట్లో సిటీకి బయలుదేరతాం. హీరోయిన్ చాలా యాక్టివ్గా ఉంది. షూటింగ్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తుంది.
అవును, ఇంతకుముందు చెప్పిన అమ్మాయే. పక్క పల్లెటూరు అమ్మాయి. సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. నువ్వు వెంటనే ఏర్పాట్లు చేసుకో, మేము త్వరగా వచ్చేస్తాం. రాగానే షూటింగ్ మొదలవ్వాలి. ఈ సినిమాతో మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ప్రీవియస్ మూవీ రికార్డులు బద్దలు కొడతాం. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాం. డబ్బులే డబ్బులు. ఒక్క నిమిషం. రై ఉంటాను రా. పాపం అమ్మాయిని రోడ్డు పక్కన నుంచోబెట్టాను. ఇంకా వెయిట్ చేయించడం మంచిది కాదు. రిసీవ్ చేసుకోవడానికి వస్తావు కదా? బాయ్. ఏదైనా ప్రాబ్లమా ఇంద్రా? నో ప్రాబ్లం కృష్ణవేణి. నువ్వు హీరోయిన్ అవ్వకుండా ఇక ఏ శక్తి ఆపలేదు. ఆల్ ద బెస్ట్. పదా రా. మనకే ఎందుకు ఇలా జరుగుతోంది? కష్టాల మీద కష్టాలు ఒకదాని వెనక ఒకటి వస్తూనే ఉన్నాయి. మనం ఏం పాపం చేసాం? తెలిసి ఎవరికి కూడా ఏ అపకారం చేయలేదే. ఎందుకు ఇలా జరుగుతోంది? ఏ జన్మలోనూ ఏదో పెద్ద పాపం చేసి ఉంటామమ్మా. అదే దురదృష్టంగా మనల్ని వెంటాడుతోంది. మనం చచ్చే వరకు అది వదిలిపెట్టదేమో. సొంత మనుషులు దానికి పరాయి వాళ్ళం ఎట్లా అయ్యో? పరాయి వాడు మంచివాడు ఎట్లా అయ్యాడు? నాకేమీ అర్థం కావట్లేదే. మనకన్నా ఎక్కువ దాని కోరికలు, ఆశలు. ఎక్కువ అనుకునే కదమ్మా వెళ్ళిపోయింది. మనం మన పేదరికం నచ్చగానే వెళ్ళిపోయింది. ఎక్కడుందో ఎలా ఉందో దేవుడా, ఎందుకయ్యా మమ్మల్ని ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? ఎన్నాళ్ళు మమ్మల్ని ఇలా వేధిస్తావు? మేము ఏడవటం నీకు వేడుకనా? దేవుడేం చేస్తాడు నాన్నమ్మ? ఇదంతా చేసింది ఆ ఇంద్ర. వాడు మాయ మాటలు చెప్పి కృష్ణవేణిని తీసుకెళ్లిపోయాడు. అవును, వాడే దుర్మార్గుడు. కృష్ణవేణి అమాయకురాలు. అనవసరంగా దాని జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. వాడు బాగుపడ్డమ్మా, బాగుపడ్డు. సర్వనాశనం అయిపోతాడు. అసలు వాడిని ఇంట్లోకి పిలిచి తప్పు చేశాను. వాడి మొహాన కృష్ణవేణి నీళ్లు కొట్టినప్పుడే అదే మొహాన తలిపేసి ఉండాల్సింది. నేనే నా తలకి కొరివి పెట్టుకున్నాను. రామయ్య, ఊరుకోనన్నా, మీకు మాత్రం వాడి గురించి తెలుసా? వాడు ఇలాంటి వాడని ముందే తెలుసుంటే టీ కాదమ్మా, ఇంత విషం ఇచ్చి చంపేవాణ్ణి. చిన్నపిల్లని ఇలా తీసుకెళ్లిపోయాడు. బాధపడకండి నాన్న. కృష్ణవేణి ఎక్కడున్నా క్షేమంగా తిరిగి వస్తుంది. మనకు ఆ దేవుడు అన్యాయం చేయడు. కృష్ణ గారు, విజయ్ గారు తప్పకుండా మన కృష్ణవేణిని తీసుకొస్తారు. భగవంతుడా, నా మనవరాలకి ఏ అపాయం లేకుండా చూడు తండ్రి. అది ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి రప్పించు. అమ్మా కృష్ణవేణి,
ఎక్కడున్నావు తల్లి, ఎక్కడున్నావే? మన ఊరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రతి వెహికల్ని చెక్ చేసాం. దేంట్లోనూ వాళ్ళు లేరు. ఎలా మిస్ అయ్యారు? అసలు సిటీకి వచ్చారో లేదో. సిటీకే వచ్చుంటారు. ఈ విషయాన్ని కృష్ణవేణి చాలా క్లియర్గా లెటర్లో రాసింది. మరి మనకు కనిపించకుండా ఎలా మిస్ అయ్యారు? మేబీ మనకంటే ముందే సిటీకి రీచ్ అయ్యారేమో. అది పాయింటే. మరేం చేద్దాం? ఇంద్రగాడు వాళ్ళ ఆఫీసు కృష్ణనగర్లోనో శ్రీనగర్ కాలనీలోనో ఉందని చెప్పినట్టు గుర్తు. అక్కడికి వెళ్ళి అడుగుదాం. దొరక్కపోతే ఫిల్మ్ స్టూడియోలో ఎంక్వైరీ చేద్దాం. సరే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈ అమ్మాయిని చుట్టుపక్కల ఏమైనా చూసారా? లేదండి, చూడలేదు. ఇంద్ర అని స్టిల్ ఫోటోగ్రాఫర్. ఈ మధ్య ఒక కొత్త సినిమాకి కమిట్ అయ్యాడు. గుంటూరు దగ్గర విలేజ్ లో లొకేషన్ చూడడానికి వచ్చాడు. మీకేమైనా ఐడియా ఉందా? అతని పేరేంటన్నారు? ఇంద్రజిత్. లేదండి, అసలు ఆ పేరే వినలేదు. ఆ మనిషిని చూడలేదు. ఈ ఫోటోలో అమ్మాయి ఈ మధ్య ఇక్కడికి వచ్చింది. మీరేమైనా చూసారా? సిటీకి రోజు 100 మంది వస్తుంటారు. ఎంతమంది నన్ను గుర్తుపెట్టుకుంటాను సార్. ఓకే.
దాని డ్రెస్సు వాలకం చూసి నేను అప్పుడే అనుకున్నాను ఇది ఎప్పుడైనా ఎగిరిపోయే రకమే అని. అప్పటికి నేను దీంతో చాలా సార్లు అన్నాను ఇది ఏముందో తెలుసా ఫ్యాషను అంది. ఇప్పుడు చూడండి ఏకంగా పరువే పోయింది. ఎందుకంటే ఇలా మాట్లాడతారు? అదెవరినైనా ప్రేమించి పారిపోయిందా? సినిమా మోస్తో వెళ్ళిపోయింది. రెండూ ఒకటే. ఇట్లాంటోళ్ళు చివరాఖరికి ఎక్కడో తేల్తారు. అయినా అంత చిన్న పిల్లకి ఇంత సినిమా పిచ్చేంటి? పిల్లల్ని కాదు అనాల్సింది, పెంపకాన్ని. ఏ తల్లి తండ్రులు కూడా పిల్లలు చెడిపోవాలని పెంచరు కదయ్యా. ఆహా, అది నిజమే అనుకోండి, కానీ ఇంటి పరిస్థితి ఏంటండి ఇంటి పరిస్థితి? ఇంటి నుంచే కదా గౌతమి వచ్చింది. తను ఎలాంటిదో మనందరికీ తెలుసు. నువ్వు ఖాళీగా ఉన్నావని నీకు ఉద్యోగం ఇప్పించి నిన్నో గాడిలో పెట్టిందే నీ భార్య గంగ. తను ఈ ఇంటి పిల్లే. గంగా గౌతమిల చెల్లెల్లే కృష్ణవేణి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తను అలాంటిదే. ఇంకోసారి వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. క్షమించండి అమ్మా, తప్పుగా మాట్లాడటం నా ఉద్దేశం కాదు. తెలిసి తెలియక కృష్ణవేణి తప్పటడుగేసిందని నా బాధ, అంతే. కృష్ణవేణికి ఏమీ కాదు, తను క్షేమంగా తిరిగొస్తుంది. విజయకృష్ణలు తప్పకుండా తీసుకొస్తారు. మీరు బాధపడకండి అమ్మా. బిడ్డ తిరిగి వస్తే అంతే చాలమ్మా. ఆ దేవుడిని ఇంకేం కోరుకోవు. కృష్ణవేణి వచ్చే వరకు మీరందరూ మా ఇంటికి రండి. ఇక్కడే ఉంటే లోకులు కాకుండా పొడుస్తారు. మీకెందుకమ్మా శ్రమ? మాకెందుకంటారేంటి బాబాయ్ గారు? మేమేమైనా పరాయి వాళ్ళమా, లేక మా ఇల్లు పరాయిదా? అది కాదమ్మా, అది గౌతమి ఇల్లు, మీ బిడ్డ ఇల్లు. ఈ పరిస్థితుల్లో మీరు గౌతమి దగ్గర ఉండడమే మంచిది. కానీ మా కోసం మీరు మాటలు పడాల్సి వస్తుందేమోనమ్మా. ఆ ఇంటిని వేలెత్తి చూపించే ధైర్యం ఎవరికుంది? మీరింకేం ఆలోచించకుండా రండి. వెళ్ళండి నానమ్మ, వెళ్ళు నాన్న. మీరు అక్కడ ఉండడమే మంచిది. అవునవును, అందరూ తోడుగా ఉంటారు, ధైర్యంగా కూడా ఉంటుంది. వెళ్ళండి మావయ్య. పదండి. సినిమాల మీద ఇంట్రెస్ట్తో ఇల్లుదులు వచ్చేసింది సార్. కానీ బేసికల్గా తన యాటిట్యూడ్ అది కాదు. ఒకడు మాయమాటలు చెప్పాడు. తను చాలా ఇన్నోసెంట్ సార్. స్కూల్లో చదువుకుంటున్న స్టూడెంట్. అలాంటి అమ్మాయిని సినిమా ఆశలు కల్పించి వాడు తీసుకెళ్లాడు. ఈ మధ్య ఇలాంటి కేసులు బాగా ఎక్కువయ్యాయి. పల్లెటూరు అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మాయమాటలు చెప్పి సిటీకి తీసుకొస్తున్నారు. ఇక్కడికి వచ్చాక సినిమా షూటింగు, యాక్టింగు అంతా ఏమీ ఉండదు. సినిమా అని చెప్పి నీలి చిత్రాల్లో నటింపచేస్తున్నారు. ఆ బ్లూ ఫిల్మ్స్ ని సీడీలు, డివిడీలుగా చేసి మార్కెట్లో పెడుతున్నారు. విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అదో పెద్ద రాకెట్గా తయారైంది.
మై గాడ్. ఆ శాడిస్ట్ బిజినెస్ కోసం పాపం అమాయక ఆడపిల్లలను బలిపెడుతున్నారు. వారిలో ఎక్కువ మోసపోతున్నది పల్లెటూరు అమ్మాయిలే, ముఖ్యంగా నిరుపేద అమ్మాయిలు. ఈ అమ్మాయి వాళ్ళు కూడా పేదవాళ్లే సార్. చెప్పాను కదా, వాళ్ళైతేనే ఈజీగా పడతారు. అందుకే వాళ్ళని టార్గెట్ చేసి తీసుకొస్తున్నారు. ఇక్కడికి వచ్చాక ఎదురు తిరిగిన అమ్మాయిల్ని కొట్టి బెదిరించి లొంగ తీసుకుంటున్నారు. అప్పటికీ లొంగకపోతే డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు వాడి దారికి తెచ్చుకుంటున్నారు. ఆ తరువాత ఇతర సిటీల్లో ఉండే బ్రోతల్ హౌస్లకు అమ్మివేయడమో, లేకపోతే గుట్టు చప్పుడు కాకుండా చంపేసి గుర్తు తెలియని శవంగా చిత్రీకరించడమో చేస్తున్నారు. చనిపోయిన అమ్మాయిలు లోకల్ వాళ్ళు కాకపోవడం, వాళ్ల శవాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో కనీసం వాళ్ల కన్నవాళ్ల ఆఖరి చూపు కూడా దక్కకుండా పోతుంది. అనాథ శవాలుగా మాచురీలో మగ్గిపోతూ చివరికి కుళ్ళిపోయిన స్థితిలో దహనమైపోతున్నాయి. ఆ ముఠాల్ని మీరు పట్టుకోలేరా? కొంతమంది దొరికారు, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. వారితో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైన గ్రూపుగా లేరు. రకరకాల జాబ్స్ చేస్తూ వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. వాళ్ల వృత్తి ఒకటైతే ప్రవృత్తి బిజినెస్ అవుతుంది. అలాంటి వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం.